హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరడి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే చికెన్ కర్రీ చేస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, వచ్చేసేయండి. ఈ చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీ తీసుకున్నా. నేను ఒక బౌల్లో వేస్తున్నా చికెన్ని. మొత్తం చికెన్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా, అట్లనే కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం వేస్తున్నా, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నా. ఇవన్నిటిని వేసి ఇప్పుడు చికెన్ని మంచిగా కలపాలి. ఈ ఉప్పు కారం మొత్తం చికెన్ పీసెస్కి పట్టేటట్టు కలపాలి. చికెన్ పీసెస్కి అయితే చూడండి ఉప్పు కారం మంచిగా కలిసేటట్టు అయితే కలిపిన. ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగుని ఇట్లా ఈ చికెన్లో వేసి కలుపుతున్నా. చికెన్ అయితే ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఈ చికెన్ని పక్కన పెట్టేద్దాం. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నా. ఈ ఆనియన్ని సన్నగా కట్ చేయాలి. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నా. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ మసాలా వేయాలి. మసాలా ఏంటిదంటే 4 లవంగాలు, 2 ఇలాచీలు, సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ఇవి ఆయిల్ వేడైన తర్వాత వేసేస్తున్నా. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నా. ఆనియన్ అయితే మంచిగా ఫ్రై కావాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు మనం ఆనియన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టినాం కదా చికెన్ని, ఈ చికెన్ వేసేస్తున్నా. ఈ చికెన్లో ఉన్న వాటర్ పోయేంత వరకు మూత పెట్టి చికెన్ ఉడకనియాలి కొంచెంసేపు. టమాటా వేస్తున్నా, అట్లనే 2-3 పచ్చిమిర్చి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నా. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తున్నా. చికెన్లో ఒక స్పూన్ వేసినా కదా కారం, ఇప్పుడు ఇంకొక స్పూన్ వేస్తున్నా. మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారం వేసిన. ఇప్పుడు ఒకసారి చికెన్ని మంచిగా కలుపుదాం. చికెన్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు చికెన్ని మంచిగా ఉడకనియాలి. ఇక చికెన్ అయితే మంచిగా ఉడికింది చూడండి. అబ్బా గుమగుమలాడుతుంది. కొంచెం కొత్తిమీర వేస్తున్నా, అట్లనే కొన్ని వాటర్ వేస్తున్నా చికెన్ ఉడకడానికి.
ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ చికెన్ని మూత పెట్టి ఉడకనియాలి. చికెన్ అయ్యిందేమో చూద్దాం ఒకసారి. అబ్బా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చిందిగా. ఆయిల్ బయటకు వస్తే కర్రీ అయినట్టే ఇక. చికెన్ కర్రీ అయితే అయ్యింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు పూరి వేసేద్దాం. ఇప్పుడైతే పూరి చేస్తున్నా. పూరి కోసం ఆయిల్ పెడుతున్నా డీప్ ఫ్రైకి. పూరి చేసేంత వరకు ఆయిల్ వేడవుతుంటుంది. పూరి ఎప్పుడైనా పిండితో చేయకుండా ఇట్లా ఆయిల్ తోటి చేస్తే పూరీలు మంచిగా వస్తాయి. ఆయిల్ ఇట్లా ఎక్కువ ఖరాబ్ కాదు. పిండి ఇప్పుడు పూరీలను చేసుకుందాం రౌండ్గా. ఆయిల్ అయితే ఫుల్ వేడైంది. ఇప్పుడు మనం చేసి పక్కన పెట్టుకున్న పూరీలు వేద్దాం. పూరి చూడండి ఎంత మంచిగా వంగిందో. వేడి వేడిగా చికెన్ కర్రీ ఇంకా పూరీలు అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ వేసి చెప్తా ఎట్లున్నాయో చూడండి. నిమ్మకాయ రసం పిండుకొని ఆనియన్స్ పైన ఇట్లా కొంచెం నిమ్మరసం పిండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ అయితే ఒక పూరి అబ్బా, టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. చికెన్ కర్రీ అద్దరిపోయింది. పూరీలు ఇట్లా సాఫ్ట్గా మెత్తగా. మామూలుగా రాలేదు టేస్ట్ అయితే. అబ్బా, మస్తు అంటే మస్తుంది చికెన్ అయితే. పూరి గిట్లా మస్తు వచ్చింది. చూడండి చికెన్ పీస్లు ఇట్లా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
అసలు చికెన్ కర్రీ మామూలుగా లేదు అసలు. పీస్లు అయితే మొత్తం బిర్యానీల పీస్లు ఉంటాయి కదా, చికెన్ పీస్లు అట్లున్నాయి. ఉడకడం ఇట్లా సాఫ్ట్గా ఉన్నాయి అసలు చికెన్ పీస్లు. పూరీలేమో మొత్తం ఇట్లా పొంగినాయి. చూడండి మీరే ఎట్లా పొంగినాయో, మస్తు పొంగినాయి పూరీలు. అసలు చికెన్ కైనా మటన్ కైనా మస్తు ఉంటాయి కదా అసలు. మస్తు అంటే మస్తు ఉంది చికెన్కి అయితే. పూరి చికెన్ కాంబినేషన్ అయినా, పూరి మటన్ కాంబినేషన్ అయినా అద్దరిపోతుంది అసలు. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.